నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించిన నిర్మల్ కలెక్టర్. నేత్ర సమస్యలపై ప్రజలతో మాటామంతి. కేసీఆర్ సంకల్పం నెరవేర్చే దిశగా పనిచేయండి. అధికారులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ హితవు. పిల్లలతో సహా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వేడుకున్న రైతు కుటుంబం. ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. జేఎన్టీయూ ఎదుట బీజేవైఎం నాయకుల ఆందోళన. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బైసా జూనియర్ కాలేజ్ గణేష్ నగర్ లో కంటి వెలుగు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బార్కాడే పరిశీలించారు. ఆయా కేంద్రాలకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. కంటి సమస్యలపై ఆరా తీశారు. నిర్వహణ ఎలా జరుగుతుందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవికుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు. सर और सामने लगो हाँ निशानी को लगो हाँ ऐसा ठीक है चिट्ठी क्या दिए नहीं करेंगे 1.5 ना टेस्ट करेंगे हमें वो भी है फोटो चेक करा लो సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ కంటి వెలుగు కేంద్రాన్ని కలెక్టర్ జీవన్ పాటిల్ సందర్శించారు. సిబ్బందికి తగిన సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేర్చే దిశగా పనిచేయాలని హితవు పలికారు. కంటి వెలుగును విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని అధికార పార్టీ నాయకులతో కలిసి కొంతమంది ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు పిల్లలతో సహా కారుణ్య మరణానికి అనుమతిని ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వేడుకున్నారు. విలువైన భూమిని కబ్జా చేసేందుకు చిత్రహింసలకు గురి చేస్తున్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం షికన్గాన్ పల్లికి చెందిన బాధితురాలు వెంకటమ్మ, ఆమె కొడుకు స్వామి, బీసీ సంఘం నాయకుడు రాచల యుగేందర్ గౌడ్ ఆరోపించారు. ఇది భరించలేని న్యాయం కోసం స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాదుడే లేరని వాపోయారు. చేసేది ఏమీ లేక చివరిగా న్యాయం కోసం మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించామని తెలిపారు. తర్వాత లాస్ట్ షార్ట్ కట్ అయిపోయింది. చిదర్గానపల్లిలో ఇక్కడ వెంకటమ్మ స్వామి అని ఇద్దరికి హెచ్ఆర్సీలో పిటిషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మాకు ఆత్మహత్య చేసుకొని చావడానికి అనుమతి ఇవ్వండి అని ఇచ్చారంటే
యొక్క తెలంగాణలో ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో ఈరోజు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకు తాతల నుంచి వచ్చిన ఆస్తి, ఉమ్మడి ఆస్తి దాదాపు 2 ఎకరాలు ఉంటే వీళ్ళ ఉమ్మడి ఆస్తికి వీళ్ళకి తెలియకుండా ఒక పాలెళ్ళు పాలు చేసి వీళ్ళు ఆర్టీ యాక్ట్ చేసి అవన్నీ చేస్తే దాని మీద కోర్టుకు వెళ్తే మా తప్పులు బయటపడుతున్నాయి, లేకుంటే మీరు కబ్జాల వీళ్ళ భూములకు వీళ్ళని కూడా ఈరోజు చంపడానికి కూడా అనేక సార్లు ప్రయత్నించిన పరిస్థితి ఈరోజు చర్చల నియోజకవర్గం ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులంట, ఎమ్మెల్యే గారు మనుషులంట, అంటే ఏమనంటే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఎమ్మెల్యే గారు ఏం సపోర్ట్ చేస్తాడు, మీరు ఎవరు ఏం చేయాలని ధీమతోనే చేస్తా ఉన్నారు. ఈ విషయమే 2012 కూడా జడ్చర్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, రీసెంట్ గా మామూలు ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ గారు స్వయంగా అవతల పార్టీ మీద వీళ్ళకి దాడి ఎందుకు వచ్చిందో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయమంటే కూడా జడ్చర్ల పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటలేరు. మనం వాళ్ళ కండ ఎవరు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గుండెలు లక్ష్మారెడ్డి చెప్పిండా లేదో మాకైతే తెలియదు. ఏమనంటే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు ఎంతకైనా చూసుకుంటామని ఒక 4 కిలోమీటర్ బైకులు నెంబర్ ప్లేట్ లేని బండి తీసుకొని కూడా ఎంకబడి వేరే వాళ్ళు ఇంట్లో నరేష్ అనే వ్యక్తి ఇంట్లో దాక్కుంటే కూడా ఆ సైడ్ ఆడికి వచ్చి కానిస్టేబుల్ అందరూ వచ్చి చూడడం జరిగింది. ఆ నుండి నరేష్ అనే వ్యక్తి తీసుకుపోయి మన స్టేషన్లో అప్పచెప్పి వెళ్ళిపోయిండు. ఎన్ని రోజులకైనా మిమ్మల్ని చంపుతాం, మా నాయన బందకాడికి కూడా ఏమైనా పండుగలు వస్తే చేసుకోనికి కూడా పోనీయారు, మొత్తం కబ్జా చేస్తున్నారు, మా ల్యాండ్ మొత్తం కబ్జా చేస్తున్నారు, చంపుతామంటారు. ఇప్పటి వరకు జేసీపీలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీపీతోనే గుంత తీసి అందులో పెడతాయి. ఎవరు మీరు ఏడిపోతారు చెప్పు. కలెక్టర్ ఏం చేసిండు, కలెక్టర్ వాళ్ళకి వచ్చి కొలత చేసుకుని తుంటారు. ఎస్పీ ఏం చేస్తాడు, మేము ఏడిపోయినా ఏం చేయలేరు మమ్మల్ని, మొత్తం టీఆర్ఎస్ గుండెలు మమ్మల్ని ఎక్కడ తిరిగి చంపుతామంటారు. మా ఉమ్మడి ఆస్తి అది, మాకు 24 ఎకరాలు మా ఆస్తి, తాతల ఆస్తి. మా చెల్లెలు పెళ్లి 2005లో చేసినాము, 2006లో ఆదిలాబాద్ అని చెప్పి మా సంతకాలు లేకుండా మొత్తం దొంగ సంతకాలు చేసుకున్నారు. ఇంక 2 ఎకరాల 17 గుంటలు బోయ కృష్ణయ్య దగ్గర మా అమ్మ 16లో ఉన్నది ల్యాండ్. కొన్ని బాబాయ్ పట చేయకపోతే మేము 19లో కేసు వేసినాం దాని మీద, అది కూడా మొన్న కూడా డిగ్రీ వచ్చింది. దాని 2 ఎకరాల కోట్ల కేసు నడుస్తున్నాక బాబాయ్ ఏం చేసిండో ల్యాండ్ పెట్టిండు, ల్యాండ్ తెలియకుండా 2వ అతనికి అమ్మిండు, అది పక్కపలైన అది దాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని మొత్తం కొట్టడానికి వచ్చాడు. సార్ చెప్పుదునా ఇంకా సార్ నాది శిఖర్గాన్పల్లె జడ్చెల్ల, నా భర్త పేరు కేశవులు, నా పేరు వెంకటమ్మ. ఉమ్మడి ఆస్తి పక్కన పాలెళ్ళు ఆక్రమించుకొని నన్ను నానమ్మ కష్టాల పెడుతున్నారు. నా పిల్లలను కొట్టిండ్రు, నన్ను కొట్టిండ్రు, నా మగని కూడా భూమి కోసానికి అది చేసిండ్రు సార్. ఇక నా పిల్లలు పోయి జడ్చెల్లను ఉన్నారు సార్. ఇక నేను ఇంటికాడ ఉండాలని ఏది చేసుకొని ఇస్తలేరు సార్. ఇక ఇంత గోస పడుతున్నారు, ఏమన్నా ఇంక నేను ఇంత ఏదన్నా చేసుకొని సావాలి సార్. ఇంక నేను బతుకొద్దు, నా పిల్లలకు ఇదే గోస, తండ్రికి ఇదే గోస ఇంతకు వచ్చిన సార్. నేను ఇంకా నా పరిస్థితి చెప్పుకోలేకుండా ఉండ, ఇంకా ఏం చేసేది ఉంది సార్. నా పరిస్థితి నా మన్మలకు వచ్చే, నా మగడు వాయే, నా కొడుకులకు వచ్చే, నాకు నుండి నా కొడుకులకు వచ్చే, అక్కడికి వచ్చే నా మన్మలకు గుడికి వచ్చే. పెండింగ్ లోను విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్స్ నిధులు విడుదల చేయాలంటూ కుక్కట్పల్లిలోని జేఎన్2 ప్రధాన ద్వారం ఎదుట బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని 18 లక్షల విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 5,300 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ, పలు కళాశాలల్లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదనే సాకుతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని అన్నారు. నిధులు విడుదల చేయకుంటే మంత్రులను అడ్డుకోవడంతో పాటు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని బీజేపీ నాయకుడు కుమార్ యాదవ్ హెచ్చరించారు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా మరి 18 లక్షల విద్యార్థులకు 5,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే విద్యార్థులకు దక్కలేదో దానిపై పోరాటానికి మరి ఈరోజు ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటికి కూడా విద్యార్థులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు మరి అన్ని జిల్లాల్లో కూడా రాస్తారోక చేసి మరి నిరసన కార్యక్రమం చేసినాం. ఈరోజు బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు భానుప్రకాష్ అన్న ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో
దాదాపు 18 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్ సంబంధించినటువంటి 5,300 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క జేఎన్టీయూ యూనివర్సిటీ గేటు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణన్న కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే విద్యార్థులతోటి రాజకీయం చేయకుండా, విద్యార్థులతోటి చెలగాటాలు ఆడకుండా, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వెంటనే వారికి సంబంధించిన స్కాలర్షిప్ని, ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ మీద, స్కాలర్షిప్ల మీద విద్యార్థులను మీరు చేర్చుకున్నటువంటి కళాశాల యజమానులారా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తుతోటి మీరు ఆడుకోవద్దని, వారికి సంబంధించినటువంటి పై చదువులకు వెళ్ళాలి కాబట్టి వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లను ఇబ్బంది పెట్టకుండా వెంటనే ఇవ్వాలని ప్రైవేట్ యాజమాన్యాలను కూడా మేము కోరుతా ఉన్నాం. చదువు కోసం ఒత్తిడి తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్ భార్య, కూతురు హర్షితతో కలిసి న్యూ బాలాజీనగర్ లో ఉంటున్నాడు. హర్షిత CA బీకాం చదువుతోంది. నెల్లూరులో తమ బంధువు ఒకరు మృతి చెందడంతో ఊరికి వెళ్లి తిరిగి వచ్చి కూతురుకు ఫోన్ చేయగా ఆన్సర్ చేయలేదు. ఓనర్ సహాయంతో డోర్ తెరిచి ఇంటిలోకి వెళ్లి చూడగా హర్షిత ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఉంది. పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమ కూతురు చదువులో ఒత్తిడికి లోనై మానసికంగా కుంగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పుట్టినరోజు నాడే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలాజీనగర్లో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ పైన అమ్మ నాయన ఎవరి దగ్గర లేనప్పుడు డోర్ పెట్టుకొని యాంగింగ్ సొసైటీ చేసుకున్నది. 20 years పాప, మ్యారేజ్ కూడా కాలేదు. హర్షిత అయితే గాంధీ చేసి ఇంకా చేస్తుంది. కారణాలు వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఏమి చెప్పలేదు. డీటెయిల్స్ తీసుకొని అడిగి CA బీకాం చేస్తుంది. వరంగల్ నగరంలోని ఐశ్వర్య గార్డెన్స్ లో తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు ఈ నెల 22వ తేదీన నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డాక్టర్ వి రాకేష్, డాక్టర్ పి ప్రవీణ్ తెలిపారు. MGM సెంటర్లో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ 8వ రాష్ట్ర సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. రాబోయే ఆదివారం అనగా 22వ తారీఖు వరంగల్ నందు ఐశ్వర్య గార్డెన్స్లో తానాకాన్ 8th స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ జరుపుటకు నిర్ణయించుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని మేము ముందుకు సాగుతున్నాము. దీనికి ఆర్గనైజింగ్ చైర్మన్గా నేను వద్దిరాజు రాకేష్, తోటి మిత్రుడు ముక్కా దిలీప్ కుమార్ గారు ఆర్గనైజింగ్ ట్రెజరర్ గారికి ముఖ్య అతిథిగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు. MGMకు కానీ ఎప్పుడు అవసరం ఉన్నా మీ అందరూ చూసుంటారు, కోవిడ్లో కానీ అన్ని విషయాల్లో మేము చేదోడు వాదోడుగా ఉంటూ వైద్యం అనేది అందిస్తున్నాము. మేము తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఇది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా వెళ్ళి మా వంతు సహకారం గవర్నమెంట్కి అందించి పేదవారికి కావాల్సిన మెరుగైన వైద్యం అందించడానికి మేమందరం సహకరిస్తామని ఈ ప్రెస్ ముఖంగా మేము తెలియజేయదలుచుకున్నాం. అసోసియేషన్ విల్ హ్యావ్ ఎ కాన్ఫరెన్స్ అండ్ దిస్ టైం మనకి ఇక్కడ వరంగల్ అవుతుంది. ఇది ద 8th annual కాన్ఫరెన్స్. సో దీంట్లో ఏంటంటే మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి అట్లీస్ట్ 600-700 డెలికేట్స్ అంటే హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. సో వాళ్ళందరూ రావడము, సో మేము మా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడము, తర్వాత మేము సొసైటీకి ఎట్లా యూస్ఫుల్
కాకుండా మనకి ఒక ఆనర్ ఏంటంటే వరంగల్ నుంచి డాక్టర్ వి రాకేష్ మనకి ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా ఇన్స్టాల్ అవుతున్నాడు. అదొక ఆనర్ మన వరంగల్కి. సో దీస్ థింగ్స్ ఇలా అవుతున్నాయి మనకి. సో లక్కీ ఫార్చునేట్ ఏంటంటే మనకి ఎవ్రీ 3 yearsకి అలా వస్తుంటుంది వరంగల్కి. ఈసారి ఇక్కడ రావడం మనకి ఫార్చునేట్. అండ్ దాంట్లో కూడా మాకు ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అటెండెన్స్ విల్ బి లిటిల్ మోర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం అభివృద్ధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్పై అక్రమంగా బనాయించిన కేసులపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి తనయుడు అనుచరుల భూ కబ్జాలను ఎండగట్టి బీఆర్ఎస్ నాయకుల తప్పులను, చేతగాని స్వభావాన్ని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ ఫాల్స్ కేసులకు ఏమాత్రం భయపడకుండా రెట్టించిన ఉత్సాహంతో భాజపా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, శంకర్ రెడ్డి, సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చిన కంప్లైంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను చేసిన తప్పేంది అని అంటే స్థానిక ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మా నియోజకవర్గం మహేశ్వర నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ట్యాక్సులు తీసుకుంటున్నారు కానీ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి నేను ఆర్టీఐ వేసిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి నేను లెటర్స్ రాసి పంపిస్తే వాటిని దౌర్జన్యంగా అతి ఉత్సాహంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఆదేశాల మేరకు పిల్లలని సతాయించి వాటిని తీసుకొని కాలబెట్టిందే కాక మళ్ళీ రిటర్న్ నా మీద కేసు ఫైల్ చేసింది. పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ ఇయ్యాల ఎంతో మంది ఆత్మ బలిదానాలతోటి తెలంగాణ మనం తెచ్చుకుంటే, నిజాం ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకుంటే మనము ఈరోజు కేసీఆర్ గద్దెనెక్కి మళ్ళా మనం ప్రశ్నిస్తే మళ్ళా కేసులు, మళ్ళా సేమ్ అదే నిజాం పాలనే నడుస్తుంది ఈరోజు తెలంగాణలో. ప్రశ్నిస్తే కేసులు, మేము ప్రశ్నిస్తే జవాబులు చెప్పడానికి ఆమెకంట స్థాయి గుర్తుకొస్తుందంట. నీ స్థాయి ఏంది, నేను నీకు జవాబు ఎందుకు చెప్పాలి అని అంటదంట. సరే, నా స్థాయి చిన్నది, మళ్ళీ ఇంత పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడంతా, అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? లేదు అని అంటే చెప్పు. మా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అన్న గారిని నేను బతిమలాడి తీసుకొస్తాను, ఆయన నిన్ను ప్రశ్నిస్తాడు. మహేశ్వర నియోజకవర్గానికి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నువ్వేం చేసినావో నువ్వు చెప్పు. సమాధానాలు ఉన్నాయా? లేదు, అది కూడా వద్దు అని అంటే మా ఈటల రాజేంద్ర అన్న లెజెండ్, ఆయనను తీసుకొస్తాము, ఆయన ప్రశ్నిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి 8 ఏళ్లు పూర్తి కావస్తున్న 9వ బ్యారేజ్ పనులు పూర్తి చేయని మంత్రి కేటీఆర్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఫ్లెక్సీలు హల్చల్ సృష్టిస్తున్నాయి. అర్ధంతరంగా వదిలేసిన 9వ బ్యారేజ్ పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని బీజేపీ మండల అధికార ప్రతినిధి గడ్డమిది ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గాంధీ వద్ద ఒక అకస్మాత్తుగా ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ ఫ్లెక్సీ కట్టడం జరిగింది కొంతమంది రైతులు. ఆ ఫ్లెక్సీ ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 7-8 సంవత్సరాలు కావస్తున్నా కూడా 11వ ప్యాకేజ్ పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు గంభీరావుపేట మండలానికి చెందిన 9వ ప్యాకేజీ పూర్తి చేయని అసమర్థ మంత్రి కేటీఆర్ గారు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక ఫ్లెక్సీ వేయడం జరిగింది. దీనిని ఓరలేని కొందరు నాయకులు ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించారు. దీనికి మరి నాయకులు బాధ్యత వహిస్తారా, మరి టీఆర్ఎస్ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేస్తారా? సమాధానం చెప్పాలి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తమ డివిజన్ల అభివృద్ధికి కృషి చేయడం లేదని, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్ కబ్జాలకు, అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, మంచినీటి కలెక్షన్లు బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ డిపో నుండి కార్పొరేషన్ వరకు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీ చేపట్టి కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. పెంచిన ఇంటి పన్ను
వెంటనే కార్పొరేటర్ వెంటనే కార్పొరేటర్ వెంటనే కార్పొరేటర్ వెంటనే కార్పొరేటర్ వెంటనే ఇక్కడే ఉందా సమాధానం ప్లస్ నా కాలనీ వాసులకు మరి అదేవిధంగా నా తోటి కార్పొరేటర్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. గత 3 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అడుగుతూనే ఉంటాం. ఎవరు ఏ ప్రజాప్రతినిధి కూడా వెనక ముందు కాదు. ఏ ప్రజాప్రతినిధి కూడా దానికి అవసరం ఉన్నట్టుగా కాలనీ డెవలప్మెంట్ కోసమే ఆలోచన చేస్తాడు. నా పరిధి ఏంది, నేను 21వ వార్డు కార్పొరేటర్ కాబట్టి నా పరిధి నేను ప్రదర్శించాను. మేయర్ ఏం పరిచయించాలో ఫిర్యాదుగూడ బంధం పరిచయించాలి. ఆయన ఆ ఫిర్యాదుగూడ బంధం డెవలప్మెంట్ యాక్ట్ ఆయన చూడాలి. ఏది కూడా ఈ స్టేట్ లెవెల్లో కావాలి, ఇది ఫస్ట్ కావాలి, అది నెంబర్ 1 కావాలి, ఇది అది కావాలి, ఇదే అనుకుంటా పోతే మన ఫిర్యాదుగూడకు ఇవి పరిష్కారం ఎన్నడు. గత 2 సంవత్సరాల నుంచి వరదలు వచ్చినాక మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ నా వార్డు విషయాన్ని మాట్లాడితే మాత్రము హీనంగా ఉన్నది. నా డెవలప్మెంట్ ఇప్పుడు రికార్డు ప్రకారం అయితే నాకు డెవలప్మెంట్ లేదు. విచ్చలవిడిగా అవినీతి నడుస్తూ ఉంటే కూడా మేము మాట్లాడతలేము. విచ్చలవిడిగా ఏది నడిచినా అని మాట్లాడతలేము. అతనికే ఇప్పుడు ఏదైతే మేయరు ఆయనకు ఏదైతే నడుస్తున్నాయో ఆ నడిచిన వాళ్ళని వ్యవహారం వేసుకొని మిగతా వాళ్ళని అందరినీ సహకరించకపోవడం అదొకటి. మాకు డెవలప్మెంటే కొడుతున్నాం. మేము ఇంటి ట్యాక్సులు పెంచారు. ఇంటి ట్యాక్సులు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఇంటి ట్యాక్సులు పెంచారు. వాటర్ బిల్లు పెంచారు. వాటర్ బిల్లు కూడా ఎట్లా తెలుసా, మామూలుగా ఉంటే కూడా కమర్షియల్. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల్ గ్రామంలో ఆకిటి వెంకటయ్య అనే వ్యక్తి చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే అతనిని హత్య చేసి చెరువులో పడేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించిన నిర్మల్ కలెక్టర్. నేత్ర సమస్యలపై ప్రజలతో మాటామంతి. కేసీఆర్ సంకల్పం నెరవేర్చే దిశగా పనిచేయండి. అధికారులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ హితవు. పిల్లలతో సహా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను వేడుకున్న రైతు కుటుంబం. ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. జేఎన్టీయూ ఎడిటర్ బీజేవైఎం నాయకుల ఆందోళన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.